Hey guys, hope you all are rocking with your research preparation. అండ్ ఇది అనేది మన యొక్క డే 4 వీడియో అన్నమాట, కెమిస్ట్రీ సిరీస్. యా, ఇప్పుడు అంటే లైక్ ఈ వీడియోలో మనం సొల్యూషన్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాము. యా, ఈ చాప్టర్ అనేది ఏపీ వాళ్ళకి థర్డ్ యూనిట్ అన్నమాట, సొల్యూషన్స్ అనేది. అండ్ కమింగ్ టు టీజీ పీపుల్, ఇది అనేది సెకండ్ యూనిట్ అన్నమాట. అండ్ ఫ్రమ్ దీస్ యూనిట్ సొల్యూషన్స్ యూనిట్ నుండి యూ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాక్సిమం 2 to 3 మార్క్స్ ఫర్ ఏపీ పీపుల్ అండ్ అరౌండ్ 2 మార్క్స్ ఫర్ టీజీ అన్నమాట. సో ఈ 2 మార్క్స్ అనేది ఎక్కడి నుండి వస్తుందంటే టీజీ వాళ్ళకి 1 మార్క్ విల్ బి ఎక్కడి నుండి వస్తుందంటే లైక్ నార్మాలిటీ అండ్ మొలారిటీ క్యాల్కులేషన్స్ నుండి. అండ్ అనదర్ 1 మార్క్ అనేది మనకు కొలైడ్స్ నుండి వస్తుంది అన్నమాట, కొలైడ్స్ టాపిక్ నుండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే ద కొలైడ్స్ టాపిక్ విచ్ విల్ బి హ్యావింగ్ ఇన్ టీజీ సిలబస్ దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఇన్ ఏపీ సిలబస్. గుర్తుపెట్టుకోండి గైస్, జస్ట్ వన్స్ గో అండ్ వాచ్ లైక్ సీ యువర్ సిలబస్ అండ్ కమ్ హియర్, ఓకే. సో చూడండి సిలబస్లో యాక్చువల్గా ఉందా లేదా అని చూసి అనలైజ్ చేసుకొని దెన్ మీరు ఈ వీడియో చూడండి. ఇఫ్ నాట్ మీన్స్ టైం వేస్ట్ ప్రాసెస్ కదా. సో ఏబీ వాళ్ళకి 2 మార్క్స్ అన్నమాట ఈ పర్టికులర్ సొల్యూషన్స్ యూనిట్ నుండి. సో 2 to 3 మార్క్స్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ 3 మార్క్స్ అనేది మనకు ఎక్కడి నుండి వస్తాయంటే ఫ్రమ్ ది సొల్యూషన్స్ టాపిక్ ఓన్లీ. అంటే నార్మాలిటీ మొలారిటీ ఫైండ్ అవుట్ చేయడమే, టోటల్ క్యాలిక్యులేషన్సే. సింపుల్గా చెప్తాను, నో నీడ్ టు బీ హరీ, ఓకే. యా, let's dive into our main video. Okay na guys, the great solutions chapter. Yeah, let's get into that. Your solution అంటే ఏంటంట, మిక్స్చర్ ఆఫ్ 2 or more substances. ఒక 2 లేదా దానికంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ని తీసుకొని మిక్సీ ఇట్లా పట్టినాం అనుకో, దాన్నే సొల్యూషన్ అని అంటాం, అంతే. దెర్ ఈస్ నో అనదర్ థింగ్ హియర్. యా, అందులో సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఒక పర్టికులర్ సొల్యూషన్ మనం తీసుకుంటే అందులో సొల్యూట్ అంటే ఏంటిదంటే లెస్సర్ క్వాంటిటీ, అంటే లెస్ అమౌంట్ ఆఫ్ ఉండేదే మనకు సొల్యూట్ అన్నమాట. అండ్ సాల్వెంట్ అంటే ఒక సొల్యూషన్లో సాల్వెంట్ అంటే హయ్యర్ క్వాంటిటీ, అంటే మోర్ అమౌంట్ ఉన్నదాన్నే మనం లైక్ సాల్వెంట్ అంటాం అన్నమాట ఒక సొల్యూషన్లో. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక షుగర్ సబ్స్టాన్స్ తీసుకోండి. షుగర్ని, మీ ఇంట్లో షుగర్ ఉంటాయి కదా, వాటర్ ఉంటాయి కదా, రెండింటిని మిక్స్ చేయండి, ఒక గ్లాస్లో వేసి మిక్స్ చేయండి. అప్పుడు మీది ఏది ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, మనకు వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాను, హయ్యర్ క్వాంటిటీ ఉండేది ఏంటి, చూడండి, హయ్యర్ క్వాంటిటీ ఉండేది ఏంటి, సాల్వెంట్. అండ్ లోయర్ క్వాంటిటీ ఉండేది ఏంటి, సొల్యూట్ కదా. సో ఇక్కడ మనకు షుగర్ అనేది తక్కువ క్వాంటిటీ ఉంది, దట్ మీన్స్ షుగర్ అనేది ఏంటిది, సొల్యూట్. అండ్ అగైన్ వాటర్ అనేది ఎట్లుంది, లార్జర్ అమౌంట్ ఉంది కదా, అంటే వాటరే ఎక్కువ ఉన్నాయి కదా షుగర్తో కంపేర్ చేస్తే. సో వాటర్ ఏమవుతుంది, సాల్వెంట్ అవుతుంది. హోప్ యూ గాట్ ఇట్. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. యా, అసలు ఈ సొల్యూషన్స్ అనేది ఎన్ని టైప్స్గా క్లాసిఫై అనేది, సో లెట్స్ సీ అన్నమాట. 2 కేటగిరీస్గా మనకి సొల్యూషన్స్ అనేది డివైడ్ అయ్యాయి. సో చూద్దాం ఏంటియా అని. యా, ఫస్ట్ వన్ వచ్చి బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ స్టేట్. అంటే మనకు తెలుసు కదా ఫిజికల్ స్టేట్స్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అని. అండ్ అగైన్ దీస్ సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ బేస్డ్ ఆన్ 3 types బేస్డ్ ఆన్ దేర్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్. ఏం లేదు, సొల్యూషన్స్ అనేది 2 కేటగిరీస్గా ఫస్ట్ డివైడ్ అయినాయి. అదే బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ స్టేట్, బేస్డ్ ఆన్ దేర్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్. సొల్యూట్ అంటే ఏమని చెప్పా మీకు ఇంతకుముందు, షుగర్ అంటే ఏంటి, తక్కువ అమౌంట్ ఆఫ్ ఉండేదే మనకు సొల్యూట్ అన్నమాట. సో దానిపైన మనం అది ఎంత యాడ్ చేస్తున్నాం అనే దానిపైన మనకు ఒక క్లాసిఫికేషన్ ఉందన్నమాట. యా, హోప్ యూ గాట్ ఇట్. ఎస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ చూడండి. సాలిడ్ సొల్యూషన్స్లో సాలిడ్ అనేది సాల్వెంట్ అనమాట. సాల్వెంట్ అంటే ఏమని చెప్పిన, లార్జర్ క్వాంటిటీ లైక్ వాటర్. ఇక్కడ చూడండి సాలిడ్ క్వాంటిటీలో సాలిడే ఏంటి, సాల్వెంట్. సో సాల్వెంట్ అంటే ఏంటి,
సాల్వెంట్ అంటే ఏంటి, వాటర్ గుర్తు రావాలంటే ఏంటి, మోర్ క్వాంటిటీ హయ్యర్ క్వాంటిటీ ఉన్నదాన్నే మనము సాల్వెంట్ అని అంటాము. సో ఇక్కడ చూసుకుంటే సాలిడ్ సొల్యూషన్లో సాలిడే సాల్వెంట్. అదే ఇంకా 2 టైప్స్కి చూసుకుంటే కూడా ఏ సొల్యూషన్స్లో అదే సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏంటిది, ఎవరి ఏరియాలో వాళ్ళే పెద్దోళ్ళు అనమాట. అర్థమైందా? లైక్ ఇప్పుడు లిక్విడ్ సొల్యూషన్స్లో చూసుకున్నాం అనుకోండి, లిక్విడే సాల్వెంట్. గ్యాసియస్ సొల్యూషన్స్లో చూసుకున్నామండి, గ్యాసియసే సాల్వెంట్ అనమాట. ఏది అంటే ఒక పర్టికులర్ సొల్యూషన్ తీసుకుంటే ఆ సొల్యూషన్లో అదే సాల్వెంట్, అంటే అదే పెద్దగా, అదే లార్జర్ అమౌంట్, అదే మీరు ఏదనుకుంటే అదే ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, గ్యాసియస్ ఆ సొల్యూషన్ అనే అంటాము. యా, కమింగ్ టు అవర్ అనదర్ కాన్సెప్ట్ కేటగిరీ, దట్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్. సాల్వెంట్ అంటే ఏమని చెప్పిన, మోర్ క్వాంటిటీ. సొల్యూట్ అంటే ఏంటిది, లెస్ క్వాంటిటీ. సో బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ అంటే షుగర్ గుర్తు రావాలి మీకు. సో దానిపైన 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి. చూడండి గైస్, 3 టైప్స్. సో ఇది అనేది అన్సాచురేటెడ్ అన్నమాట. ఇది అన్సాచురేటెడ్ అండ్ దిస్ ఇస్ సాచురేటెడ్ అండ్ దిస్ ఇస్ సూపర్ సాచురేటెడ్ అన్నమాట. సో లెట్స్ సీ అసలు సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు అన్సాచురేటెడ్ తీసుకున్నాం అనుకోండి, లెస్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ అంటే మనకు రిక్వైర్డ్ అమౌంట్ కంటే సొల్యూట్ అనేది దానికంటే తక్కువ ఉందనుకోండి, దాన్ని అన్సాచురేటెడ్ అంటాం. దానికి ఈక్వల్గా ఉందనుకోండి, అంటే కరెక్ట్గా రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ ఉందనుకోండి, దాన్ని సాచురేటెడ్ అంటాము. కావాల్సిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, సూపర్ సాచురేటెడ్ అంటాం. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీ అన్నమాట. చాయ్ ఉంటుంది కదా, ఇప్పుడు చాయ్లో చక్కెర మనం డైలీ చాయ్లో చాయ్లో చక్కెర తక్కువ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అదే అప్పుడు ఆ టీ అనేది మనకు అన్సాచురేటెడ్ సొల్యూషన్ అవుతుంది అన్నమాట. బట్ అదే చాయ్లో కరెక్ట్ అంటే మనం డైలీ వేసుకునేంత వేసుకున్నాం అనుకోండి, అండ్ దట్ ఈస్ సాచురేటెడ్ అంటే మనకు రిక్వైర్డ్ అమౌంట్గా, మనకు డిజైర్డ్గా సరిపోయేంత వేసుకున్నాం అనుకోండి, అండ్ దట్ ఈస్ సాచురేటెడ్. అదే ఛాయ్లో, అదే రోజు తాగే ఛాయ్లో చక్కెర ఇట్లా మొత్తం గుమ్మరిస్తున్నాం అనుకోండి, ఇంత చక్కెర వేసినాం అనుకోండి, ఎంత ఛాయ్ ఉన్నా అంత చక్కెర వేసుకున్నాం అనుకోండి, అసలు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ చక్కెర వేసుకున్నాం. చక్కెర అనేది ఏంటిది, షుగర్ ఈజ్ ఆల్వేస్ సాల్యూట్. సో ఈ సొల్యూట్ అనేది ఎక్కువ ఉందనుకోండి కావాల్సిన దానికంటే, అప్పుడు సూపర్ సాచురేటెడ్ అనమాట. అప్పుడు దాన్ని ఎవరు తాగరు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈజీగా అర్థం కావడానికి అట్లా చెప్పిన, ఏం లేదు. ఇక్కడనేమో టీ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. యా, సో ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటిదంటే, ఇక్కడ ఈ సొల్యూషన్లో లార్జర్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్, అంటే సాల్వెంట్ ఎట్లయినా లార్జరే ఉంటుంది కదా, సాల్వెంట్ అనేది ఎక్కువ ఉండాలి, సొల్యూట్ అనేది తక్కువ ఉండాలి, దాన్ని మనం డైల్యూట్ సొల్యూషన్ అని అంటాము. ఏం లేదు, ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇక్కడ ఏంటి, సొల్యూట్ అనేది తక్కువ ఉండాలి, సాల్వెంట్ అనేది ఎక్కువ ఉండాలి, దాన్ని మనము డైల్యూట్ సొల్యూషన్ అని అంటాము. సో నేను ఇక్కడ దేనికంటే వాటర్ ప్లస్ షుగర్ సబ్స్టెన్స్కి రాశాను డెఫినేషన్. ద సొల్యూషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్. అంటే చూడండి, వాటర్ అనేది ఏం చెప్పాను, సాల్వెంట్, అంటే మోర్ క్వాంటిటీ ఉన్నదాన్ని సాల్వెంట్. అదే వాటరు అదే పర్సంటేజ్ ఎక్కువ ఉంటే సొల్యూషన్, దాన్ని డైల్యూట్ అని అంటాము. అదే సొల్యూట్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డైల్యూట్ సొల్యూషన్ కాదు, సాల్వెంట్ అనేది సొల్యూట్ అనేది తక్కువ ఉండాలి, సాల్వెంట్ అనేది ఎక్కువ ఉండాలి, దాన్నే మనం అప్పుడు డైల్యూట్ సొల్యూషన్ అని అంటాము. ఒకవేళ సాల్వెంట్ అంటే ఏంటి, వాటర్ తక్కువ ఉండి షుగర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డైల్యూట్ సొల్యూషన్ కాదు. హోప్ యూ అర్థమైంది అనుకుంటా. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, అండ్ దట్ ఈస్ మోల్ కాన్సెప్ట్. సో ఇక్కడ నుండి గైస్, హియర్ ఈజ్ ద ఫోకస్ ఏరియా. ఇట్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏపీ వాళ్ళకి 2 questions ఆర్ 1 question, అండ్ టీజీ వాళ్ళకి 1 question. సో దిస్ ఈస్ అ ఫోకస్ ఏరియా, యూ నీడ్ టు ఫోకస్ మోర్. అసలు ఈ మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, మొలారిటీ ఏంది, ఫార్ములాలు ఏంది అనేది చూద్దాము. సో మోల్ కాన్సెప్ట్ అంటే అసలు ఒక మోల్ ఏంటంటే 1 mole ఆఫ్ ఏ సబ్స్టెన్స్ కంటెంట్స్ ఇంత అన్నమాట.
6.023 into 10⁻23 నథింగ్ బట్ 23 పార్టికల్స్ అనేది ఒక మోల్లో ఉంటాయి అన్నమాట. ఒక మోల్లో ఇన్ని పార్టికల్స్, ఇంత అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే దాన్ని మనం ఒక మోల్ అని అంటాము. సో దాన్నే అవగాడ్రోస్ నెంబర్ అని కూడా అంటాము. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఒక మోల్లో 6.023 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. 1 మోల్ కంటెంట్స్. సో దాన్నే అవగాడ్రోస్ నెంబర్ అని కూడా అంటాము. సో మనకు ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఒక పర్టికులర్ సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ పర్టికులర్ సబ్స్టాన్స్ యొక్క వెయిట్ బై GNW అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నమాట. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఇప్పుడు కమింగ్ సూన్ చెప్తాను. సో ఒక పర్టికులర్ సొల్యూషన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ మోల్స్ అని కనుక్కోమన్నాడు అనుకోండి, దానికి ఫార్ములా ఏంటంట, వెయిట్ బై GNW. సో దీన్ని మనము స్మాల్ ఎంతో డినోట్ చేసాం గైస్. ఇక్కడ చూసుకోండి, W/GNW గుర్తుపెట్టుకోండి ఫార్ములా. నేను మళ్ళీ అడుగుతాను, W/GNW నథింగ్ బట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నమాట. సో మొలారిటీ, సరే అక్క మోల్ అంటే ఏంటిదో చెప్పినావు అర్థమైంది, బట్ మొలారిటీ అంటే ఏంటి? లెట్స్ సీ. మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్. ఇక్కడ చూడండి, ఇదే గుర్తుపెట్టుకోండి, 1 లీటరే. 1 లీటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఉంది. ఒక సొల్యూట్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, ఒక పర్టికులర్ అది ఇచ్చి రిక్వైర్డ్ అమౌంట్ మనకి, అదే మ్యాండేటరీ, దట్ ఈస్ 1 లీటర్. దాన్నే మనం మొలారిటీ అని అంటాము. ఏం లేదు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ అంతే. సో దీని ఫామ్లో చూసుకుంటే ఏంటి, ఇది క్యాపిటల్ ఎమ్తో డినోట్ చేస్తాం అన్నమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ బై V అంటే వాల్యూమ్ అన్నమాట, ఇన్ లీటర్స్. వాల్యూమ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎన్ని లీటర్స్ ఉంది, 1 లీటర్ కదా, అదన్నమాట. సో M = N బై ఏంటి V అంటే ఎంత, వాల్యూమ్, అంతే కదా. 1 లీటర్ అని గుర్తుపెట్టుకోండి. మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ దేర్ ఇన్ 1 లీటర్, నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి 1 లీటర్, అదే అన్నిటికీ అదే. సో దట్ ఈస్ అవర్ మొలారిటీ కాన్సెప్ట్. దానికి ఫార్ములా ఏంటంట, నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్స్ ఇన్ లీటర్స్. అదే మనకు తెలుసు ఆల్రెడీ. ఇంతకుముందు N అంటే ఏంటిది, మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా, వేర్ N = వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నమాట. సో మొత్తానికి ఇప్పుడు N అంటే ఏంటి, వెయిట్ బై GNW అంతే కదా. అండ్ అగైన్ మనకి ఇంకేముంది, వాల్యూమ్ ఇన్ లీటర్స్ కదా. సో అదే ఒకవేళ ఈ వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్లో ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే V అంటే ఎంత, అది mlలో ఇచ్చినప్పుడు అంటే మిల్లీ లీటర్స్లో ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఇదే సేమ్. N ఏం చేంజ్ కాదు, N బై మనకి ఏంటి V ఇన్ లీటర్స్ వస్తేనేమో 1/V ఇన్ లీటర్స్, నథింగ్ బట్ బై V ఇన్ లీటర్స్ కదా. బట్ ఇక్కడ మిల్లీ లీటర్స్లో ఉంది కాబట్టి 1000/V ఇన్ మిల్లీ లీటర్స్ అంటే ఇచ్చిన వాల్యూ అక్కడ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు రాసుకోండి, 1 ml = 1 మిల్లీమీటర్ అన్నమాట. మిల్లీమీటర్ కాదు, మిల్లీ లీటర్. ఓకేనా గైస్? ఎస్. అండ్ అగైన్ ఇక చూసుకుంటే అంటే 1 మిల్లీ లీటర్ అంటే ఎంతక్క అనొచ్చు. ఎస్. అండ్ అగైన్ 1 మిల్లీ లీటర్ అంటే ఏంటి, 1 లీటర్. మనకి ఇక్కడ ఏం కావాలి, 1 మిల్లీ లీటర్ అంటే ఏంటి, 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్స్ ఉండాలన్నమాట. సో అప్పుడే మనం దీన్ని ఒక లీటర్ అని అంటాము. మిల్లీమీటర్ కాదు, మిల్లీ లీటర్. ఇక్కడ మనకు సొల్యూషన్ వాటర్, అదే ఆ అమౌంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి, 1 మిల్లీ లీటర్ 1 ml
ఈక్వల్స్ టు ఎంత, 1 మిల్లీ లీటర్ అని అర్థం. అదే 1 మిల్లీ లీటర్ ఎంత, 1000. 1 మిల్లీ లీటర్ అంటే ఏంటంటే 1000 లైక్ 1000 మిల్లీ లీటర్స్ ఉంటే మనకు 1 లీటర్ అవుతుంది అనమాట, 1 లీటర్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏం లేదు ఇక్కడ. 1000 మిల్లీ లీటర్స్ ఈక్వల్స్ టు 1 లీటర్. ఓకేనా గైస్? సో ఇక్కడ ఇదేం అంత హార్డ్ కాదు గుర్తుపెట్టుకోవడానికి. బట్ మీ మైండ్ సెట్లో అట్లా, అంటే మీ మైండ్లో అట్లా డిసైడ్ కాకండి ఫస్ట్. ఏమో చెప్తుంది అక్క, ఈ మిల్లీ లీటర్ అంటే ఏంది, మిల్లీమీటర్ అంటే ఏంది అనుకోకండి. ఏం లేదు, ఇక్కడ మిల్లీ లీటరే ఉంది, మిల్లీమీటర్ని ఇంక్లూడ్ చేయకండి. ఏం లేదు, 1 ml 1 మిల్లీ లీటర్ ఈక్వల్స్ టు ఎంత, 1 లీటర్. 1 లీటర్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ లీటర్. ఎస్, మనకి మిల్లీ లీటర్లో ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా ఏం రాయాలని చెప్పిన 1000/V ఇన్ మిల్లీ లీటర్స్ ఇచ్చిన వాల్యూని మనం రాసుకోవాలన్నమాట. సో ఈ మొలారిటీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే, మొలారిటీ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. అంటే మన చుట్టూ ఉన్న టెంపరేచర్ పైన ఈ మొలారిటీ అనేది డిపెండ్ అవుతుంది అన్నమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ అంటే వీటి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లైక్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, మొలారిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ యారో మార్క్ అప్ ఉంది అనుకోండి, ఇది ఇంక్రీజెస్ అనమాట. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, టైం వేస్ట్ చేయదు కదా. సో దిస్ ఈస్ డిక్రీజెస్. సో ఇన్వర్స్లీ రిలేషన్ అనేది ఉంటుంది అన్నమాట, దేనికి, మొలారిటీకి అండ్ అగైన్ టెంపరేచర్కి. సో అర్థమైంది అనుకుంటున్నాను. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మొలారిటీ ఏం కావాలి, డిక్రీజ్ కావాలి. మొలారిటీ ఇంక్రీజ్ అయిందంటే ఆడ అర్థం ఏంటి, టెంపరేచర్ డిక్రీజ్ అయిందని. సో ఇంతకుముందు అక్క మొలారిటీ క్వశ్చన్ వచ్చింది, సబ్స్టాన్స్ అట్లా నార్మల్గా ఇచ్చారు, లీటర్స్ మీటర్స్ ఫామ్లో ఓకే. బట్ అది డైల్యూట్ సొల్యూషన్లో ఎలా అంటే దాని యొక్క రిలేషన్ ఏంటి అనేది చూద్దాము. దట్ ఈస్ ఇగో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, m1v1 ఈక్వల్స్ టు m2v2. ఇక్కడ 1 1 ఉన్నాయి అనేది ఇనిషియల్ వాల్యూస్ అనమాట, లైక్ ఇనిషియల్ సొల్యూషన్ అనమాట. అండ్ అగైన్ ఇక్కడ 2 2 అనేది ఫైనల్ సొల్యూషన్ అనమాట. ఈ m1 అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పాను కదా, క్యాపిటల్ M అనేది మొలారిటీని క్యాపిటల్ M తోని డినోట్ చేస్తున్నాము. అండ్ అగైన్ వాల్యూమ్ని క్యాపిటల్ V తోని డినోట్ చేస్తున్నాము. m1 అండ్ v1 అంటే ఏంటి, మొలారిటీ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఇనిషియల్ సొల్యూషన్స్ అంటే స్టార్టింగ్ సొల్యూషన్. అండ్ m2 అండ్ v2 అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫైనల్ సొల్యూషన్. సో మనం ఈ మొలారిటీ పైన ప్రాబ్లమ్స్ ఇద్దాము. లెట్స్ సీ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 171 grams ఆఫ్ షుగర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 2 liters ఆఫ్ సొల్యూషన్, క్యాలిక్యులేట్ మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ ఏమైందంట, ఇంత గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనేది ఇన్ లీటర్స్లో డిజాల్వ్ అయిందంటే మునిగిపోయింది, అంటే 2 liters ఆఫ్ వాటర్ అన్నమాట. ఇక్కడ ఫార్ములా మీరు చూడండి, లీటర్స్లో ఇచ్చారు. సో మిల్లీ లీటర్స్లో ఇయ్యలే, లీటర్స్లో ఇచ్చారు. అప్పుడు మనకు ఫార్ములా ఏంటి, n/v ఇన్ లీటర్స్. సో n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎంత, గుర్తు తెచ్చుకోండి గైస్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, మోల్ కాన్సెప్ట్ కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే దాని ఫార్ములా ఏంటి అని అడుగుతున్నా, అదే చెప్పండి గైస్. ఎస్, W/G&W అనమాట. అదే ఎన్ని తీసుకొస్తే మనకు మొలారిటీ ఫార్ములా వస్తుంది కదా. సో కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మనకు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, n/v. ఇక్కడ ఎంత, v ఇన్ లీటర్స్. ఎస్, ఇక్కడ చూడండి మనకు మళ్ళీ n అంటే ఏంటి, W/G&W అండ్ 1/v ఇన్ లీటర్స్. సో ఫస్ట్ మనకి ఇవన్నీ రావాలంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం రావాలన్నమాట. సో యాక్చువల్గా G&W అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము అనేది చూద్దాం. ఓకేనా? ఎస్, ఇప్పుడు షుగర్ యొక్క G&W ఎంతనో చూద్దాము. సో షుగర్ యొక్క కెమికల్ ఫార్ములా ఇదన్నమాట, C12H22O11 అన్నమాట. సో ఈ
గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటికి కొన్ని సమ్ ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. లైక్ సికి, హెచ్కి, ఓకి, అవంటేనే అవే మాలిక్యులర్ వెయిట్స్. తెలుసుంటే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, తెలియకపోతే నేను చెప్తాను. సో వాటిని మల్టిప్లై చేయాలి. సో మనకి కార్బన్ అంటే సికి ఎంత ఉంటుంది అంటే 12 ఉంటుంది అనమాట. సో 12 ఇంటూ ఇక్కడ ఇచ్చిందాన్ని మల్టిప్లై అండ్ అగైన్ 22 ఇంటూ ఇక్కడ చూడండి వీటన్నిటికీ ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. అండ్ 22 ఇంటూ మనకు హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత 1 అండ్ అగైన్ ఆక్సిజన్కి ఎంత 16. సో ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 342 గ్రామ్స్ ఆఫ్ జిఎన్డబ్ల్యూ వస్తుంది. అదే జిఎన్డబ్ల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే ఎంత 342. ఇక్కడ మనకు వాల్యూమ్ ఎంత ఇచ్చారు నథింగ్ బట్ 2 లీటర్స్ అంతే కదా. ఇక్కడ 1/2 ఇంటూ ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చారు 171 గ్రామ్స్. సో 171/342 ఇంటూ 1/2 మనకి ఎంత వస్తుంది 1/4. మొలారిటీ ఈక్వల్స్ టు 1/4 నథింగ్ బట్ 0.25 మొలారిటీ అని అన్నమాట. మొలారిటీకి యూనిట్స్ ఏంటి మోల్స్ పర్ లీటర్స్ అన్నమాట. సో ఫస్ట్ మీకు ఇది ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. సో దీన్ని చెప్పే ముందు ఇట్స్ బెటర్ టు గో విత్ సమ్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ జిఎన్డబ్ల్యూ అనమాట. అసలు జిఎన్డబ్ల్యూని ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దామో తెలుసుకుందాం. అట్లయితేనే మనకు ఎన్ ఫామ్లో వస్తుంది, ఎన్ వస్తే మనకు మోలారిటీ వస్తుంది. ఓకేనా గైస్? ఏం లేదు గైస్, మనకి జిఎన్డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఒక పర్టికులర్ యాటమ్ది వెయిట్ తెలవాలన్నమాట. అటామిక్ నెంబర్ని మనం జిఎన్డబ్ల్యూ అంటున్నాం సింపుల్గా చెప్పుకోవాలంటే. నేను ఫస్ట్ యూనిట్లో చెప్పాను కదా అటామిక్ మాస్నే మనము జిఎన్డబ్ల్యూ వెయిట్ మాస్ ఇస్ నథింగ్ బట్ వెయిట్. జిఎన్డబ్ల్యూ అంటే ఏంటి అటామిక్ మాస్ అనమాట. నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో అటామిక్ మాస్ అంటే దేంతో డినోట్ చేస్తాము చెప్పండి గైస్. అటామిక్ మాస్ ఇస్ డినోటెడ్ బై, నేను ఫస్ట్ యూనిట్లో చెప్పాను లైక్ మన అటామిక్ స్ట్రక్చర్లో గుర్తు తెచ్చుకోండి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో. ఏం లేదు, అటామిక్ మాస్ని ఏతోని డినోట్ చేస్తాము ఆర్ ఎల్స్ మాస్ నెంబర్ని. సో నేను ఏమని చెప్పాను మాస్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కదా. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో మనం జెడ్లో కూడా రాసుకోవచ్చు నథింగ్ బట్ అటామిక్ నెంబర్ రైట్. సో ఏ ఈక్వల్స్ టు ఇక్కడ క్లారిటీగా రాస్తున్నాను చూడండి గైస్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇది వచ్చింది అనుకోండి మనకు అటామిక్ వెయిట్ అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే నథింగ్ బట్ మాస్ నెంబర్ అంటే నథింగ్ బట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నమాట. అది రావాలంటే ఈ ఫామ్లో రావాలి. ఫస్ట్ యూనిట్లో చెప్పాను, అందుకనే చెప్పిన జాగ్రత్తగా వినండి, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. సో నథింగ్ టు వరీ, ఓకేనా? ఎస్. అండ్ ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ చూసుకోండి, మనం సోడియం తీసుకున్నాం అనుకోండి, ఎన్ఏలో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి చెప్పండి గైస్. ప్రోటాన్స్ అనేది 11 ఉంటుంది. అండ్ అగైన్ ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి 12 ఉంటాయి. సో రెండింటిని ప్లస్ చేస్తే ఎంత అదే మాస్ నెంబర్, అదే ఎంత గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, అదే 23 అన్నమాట. హోప్ యూ గాట్ ఇట్. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, నాట్ ఏ ప్రాబ్లం. అందరికీ అర్థం కావాలంటే చెప్పగానే అర్థం కాదు కదా. సో జస్ట్ సీ అండ్ అండర్స్టాండ్ ఇట్, ఓకే? సో లెట్ us గో విత్ అనదర్ ఎగ్జాంపుల్ అండ్ దట్ ఈస్ సి అనమాట. సో ఇక్కడ చూడండి కార్బన్కి లైక్ అటామిక్ నెంబర్ అంటే ఎంత, అటామిక్ నెంబర్తో మనకు అవసరం ఉందా లేదు కదా. మాస్ నెంబర్ నథింగ్ బట్ ఆల్వేస్ క్యాపిటల్ ఏ మాస్ నెంబర్ ఆర్ వెయిట్ ఆఫ్ ఏ పర్టికులర్ యాటమ్. అది P+N లాగా తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు కార్బన్లో దాని యొక్క అటామిక్ వెయిట్ ఎంత అంటే దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయంట, ఇట్ విల్ బీ హ్యావింగ్ 6 ప్రోటాన్స్ రైట్. అండ్ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయంట, ఇట్ విల్ బీ హ్యావింగ్ 6 న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, ఎన్నిటి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది చెప్పండి గైస్. న్యూట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను ఫస్ట్ యూనిట్లో. మీకు ఇది అర్థం కాకపోతే అగైన్ గో టు ద day 1 సిరీస్ ఆఫ్ అవర్ కెమిస్ట్రీ అండ్ అగైన్ కమ్ హియర్, ఓకే? సో అసలు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అటామిక్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అర్థం కాకపోతే జస్ట్ గో దేర్ వన్స్, ఓకే?
అండ్ అగైన్ ఇక్కడ మనకి 2 + 2 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సారీ, 6 + 6 ఎంత అవుతుంది? 12 అవుతుంది కదా. సో మనకు ఈ కార్బన్కి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది 12 అనమాట. సో మీరు కాన్సెప్ట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలనుకోండి, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, దానికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎంత, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేసి ప్లస్ చేయరు, అంతే, ఏం లేదు, ప్లస్ చేయాలి అంతే. కాదక్క నాతో ఇదంతా కాదన్నారు అనుకోండి, సపరేట్గా పోండి ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి కాన్సెప్ట్ వైజ్ గుర్తు తెచ్చుకోవాలనుకుంటే చేసుకోండి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అక్క, నాకు ఇదంతా గుర్తుండదు, ఈ పి అంటే ఇంది, ఎన్ అంటే ఇంది కన్ఫ్యూజ్ అవుతుంది అంటే మీరు సపరేట్గా ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని లైక్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ ఈక్వల్స్ టు 12, ఆక్సిజన్కి 16, హైడ్రోజన్కి 1, హైడ్రోజన్కి 1 ఎందుకంటే దాని యొక్క అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. సోడియంకి ఎన్ఏకి 23, కాల్షియంకి 35.5, మన పాయింట్స్లో ఉందంటే అది కాల్షియం గైస్ గుర్తుపెట్టుకోండి, 35.5 కాల్షియం అనమాట. సో ఇక్కడ సల్ఫర్కి 32. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇట్లా కొంచెం ఎలాంగేషన్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ మోడల్కి వెళ్దాం అనమాట. ఇక చూడండి NaOH, సోడియం హైడ్రాక్సైడ్. సో ఏం లేదు గైస్, సోడియం హైడ్రాక్సైడ్కి మనకు 40 అనేది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చెప్పినాం అనమాట. ఎట్లా అంటే ఇక్కడ మీరు డివైడ్ చేసుకోండి, Na+O+H అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ఏకి ఎంత ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 23 అని చెప్పాను కదా నేను, 23. అండ్ అగైన్ ప్లస్ ఆక్సిజన్కి ఎంత 18 అని చెప్పినా, సారీ 16, 16. అండ్ అగైన్ ఇక్కడ ఏంటి, ఇది హైడ్రోజన్ ఈజ్ ఆల్వేస్ 1. సో ఇది 24 + 16 ఎంత అవుతుంది? 40, అంతే కదా. సో దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్, GMW క్యాలిక్యులేషన్ ఫర్ NaOH అనమాట. లైక్ దట్ HCl, హెచ్కి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్లోరైన్ అంటే ఎంత మనకు 35.5 వాల్యూ అని చెప్పినాం కదా. దీనికి హైడ్రోజన్ అంటే 1 కదా, దానికి ఒక యాడ్ చేస్తే 36.5 కదా. అండ్ అగైన్ Na2CO3, 2 × 23 ఎంత క్యాలిక్యులేట్ చేయండి. అండ్ అగైన్ CO3 అంటే కార్బన్కి ఎంత, O3కి ఎంత అంటే 3 × నేను చేస్తాను ఒకసారి చూడండి మీరు క్లారిటీగా. సో ఇక్కడ మనకి ఏముంది, Na2 అంటే నేను ఇక్కడ ఏమని చెప్పాను, ఇక్కడ ఇలా వచ్చింది, మనం మల్టిప్లికేషన్లో వేసుకోవాలని చెప్పాను, ఆల్రెడీ మనం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. 2 × నీట్గా చేస్తాను గైస్ గుర్తుపెట్టుకోండి, చూడండి 2 × Na అంటే ఎంత ఉంది చూడండి, ఇక్కడ మనకు 23 ఉంది, నథింగ్ బట్ 23. అండ్ అగైన్ ప్లస్ కాల్షియం, సారీ కార్బన్ ఉంది ఇక్కడ, కార్బన్కి ఎంత అని చెప్పాను 12 అన్నమాట. ఇక్కడ ఏం లేదు కదా. సో అగైన్ యాజ్ ఇట్ ఈజీగా వేసుకోవాలి, 12 దాని యొక్క వెయిట్ ఎంతనో అంత వేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఇవి చేయాలంటే బేసిక్ థింగ్స్ అనేది యూ షుడ్ నో. సో అందుకని ఈ 4-5 గుర్తుపెట్టుకోండి, ఇవి ఒక 6 ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి. అండ్ అగైన్ O3 అంటే ఎంత అని నేను ఏమని చెప్పాను, ఇక్కడ ఉన్నది మల్టిప్లై చేయాలని చెప్పాను కదా, ఆక్సిడేషన్ రిడక్షన్లో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఫర్ ఈ పీపుల్ అండ్ టీజీ. సో చూడండి 3 × ఎంత మనకు ఆక్సిజన్ అంటే 16, అంతే కదా 16. సో 16, సో క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 106 grams అనమాట. అండ్ అగైన్ ఇట్లనే అల్యూమినియంకి చేయండి, క్యాకో3 తెలుసు కదా, CaCO3, కాల్షియం, అది కార్బన్, అండ్ దీనికి ఎంత వచ్చింది మొత్తం చేస్తే 100 వస్తుంది అనమాట. అండ్ అగైన్ ఇక్కడ MgSO4 అంటే Mg అంటే ఎంత అది చూసుకోండి ఫస్ట్. అండ్ అగైన్ SO4, S అంటే ఎంత అది చూసుకోండి. అండ్ అగైన్ 4 × ఆక్సిజన్ అంటే ఎంత 16. సో ఇవన్నీ చేస్తే మనకి 121 వస్తుంది లైక్ దిస్. సో మీరు అనేది GMW అనేది క్యాలిక్యులేట్ చేయాలి. లేదక్క నాకు ఎగ్జామ్లో అంటే అంత క్యాలిక్యులేట్ చేసుకుని అంత టైం ఉండదు, అంత టైం వేస్ట్ ప్రాసెస్, నాకు ఇదంతా కాన్సెప్ట్ గుర్తుండదు అక్క అనుకుంటే ఏం లేదు గైస్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. లైక్ కార్బన్ అంటే 12, దాని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఆక్సిజన్ అంటే 16, హైడ్రోజన్ అంటే 1, సోడియం అంటే ఎంత 23, కాల్షియం 35.5, సల్ఫర్ 32, ఇంకా సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఎంత 40, HClకి 36.5. ఇది గుర్తుపెట్టుకోండి. క్యాకో3 ఎక్కువ చూసుకోండి, కొంచెం వాటర్లో కూడా వాటర్ టెక్నాలజీలో కూడా యూస్ఫుల్. సో చూసుకోండి. అండ్ MgSO4. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఎక్కువ NaOH, HCl
అండ్ అగైన్ CaCO3 MgSO4 మీద వస్తాయి. సో వీటి యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇంతకుముందు స్కిప్ చేసిన ఫార్ములాని మనం డిస్కస్ చేద్దాము. సో నేను ఏం చెప్పాను, మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా తెలియాలి. అంటే ఏంటి, N/V ఇన్ లీటర్స్. అదే ఒకవేళ మిల్లీ లీటర్స్ అయిందనుకోండి, N/V నథింగ్ బట్ ఇంటూ 1000/V ఇన్ మిల్లీ లీటర్స్ కదా. ఆ ఫార్ములాస్ చూసుకోండి. మీకు చెప్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంది, అక్కడ క్లారిటీగా రాసి ఉంటే ఇట్ మైట్ బి యూస్ఫుల్, లైక్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమండు, GNW ఆఫ్ మనకి ఎంత ఏం ఫైండ్ అవుట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. NaOH వెయిట్ ఫైండ్ అవుట్ చేయమని 100 ml సొల్యూషన్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎంఎల్లో ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసుకోండి గైస్, దీని ఒక గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 40, మనం ఇంతకుముందే క్యాలిక్యులేట్ చేసినాం. అండ్ అగైన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, మొలారిటీ అనేది దీని యొక్క ఫార్ములా అనేది ఇది అన్నమాట. ఇది చూడండి ఇక్కడ మిల్లీ లీటర్స్లో ఇచ్చిండు కాబట్టి 1000/V ఇన్ మిల్లీ లీటర్స్. సో మనకి ఇక్కడ ఏం వెయిట్ కనుక్కోమంటున్నా అంటే W అన్నమాట. ఇక్కడ చూడండి ఈ ఫార్ములా నుండి మీరు ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అందుకని ఫస్ట్ అనేది ఈ ఫార్ములా అనేది రావాలి. సో ఈ వెయిట్ లైక్ ఎలా అంటే ఇక్కడ చూసుకోండి, మనకి GNW వాల్యూ ఎంత 40, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అండ్ అగైన్ 1000 మనకి ఇక్కడ 100 ml ఇచ్చారు కదా, అదే V ఇన్ ml ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1s 10s. అండ్ ఇక్కడ చూసుకోండి ఈ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి ఏం కనుక్కోమంటుండు, యాక్చువల్ వెయిట్ కనుక్కోమంటుండు. మనకు ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఇక్కడ క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఈ 4 ఉంది కదా, W/4 ఇక్కడ ఉంది కదా. సో దాన్ని ఇట్ సైడ్ తీసుకొస్తే ఇట్ సైడ్ డివిజన్లో ఉంది, ఇట్ సైడ్ వస్తే ఏమైతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో అదనేది మనకు 0.5 × 4 ఎంత అవుతుంది, 2 grams. దాన్నే మనము ఎంత వెయిట్ని మనం గ్రామ్స్ అనిలో లైక్ డినోట్ చేస్తాము, యూనిట్స్ అన్నమాట వెయిట్కి. సో 2 grams ఆఫ్ 100 mlలో NaOH వెయిట్ ఎంత ఉందంట, 2 grams ఉందంట. సో దట్స్ వాట్ హియర్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ చూడండి అర్థమైందని అనుకుంటున్నాను, ఫాస్ట్గా చెప్తాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమనుకుంటా, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోరు మీరు, నో నీడ్ టు బి ప్యానిక్, జస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. అందుకనే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటూ రావాలి, క్వశ్చన్ ఈజీగా అర్థం చేసుకున్నాడు రావాలి. ఇక్కడ 4 grams అంటే ఏంటి, వెయిట్ ఇచ్చిండు, NaOH ఇచ్చిండు, అంటే ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ ఇచ్చిండు. అండ్ అగైన్ మిల్లీ లీటర్స్లో ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నా అంటే గివెన్ డేటా ఇచ్చాడు కదా, ఏముంది, మొలారిటీ ఈక్వల్స్ టు W/GNW ఇంటూ 1000/మిల్లీ లీటర్స్, బికాస్ ఆఫ్ మనకు ఈ క్వశ్చన్ అనేది మిల్లీ లీటర్స్లో ఉంది కాబట్టి. అండ్ అగైన్ వెయిట్ ఎంత ఇచ్చిండు, 4 grams. యాజ్ ఇట్గా W ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. GNW వాల్యూ ఎంత ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము, 40, యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేయండి. V వాల్యూ ఎంత ఇచ్చిండు, 250 ఇచ్చిండు. సో చూడండి 1s 4s ఎంత మనకి, లైక్ ఇక్కడ చూడండి 4/40, 4 1s 4 10s. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ 1 × 4 ఇది ఎంత అని చెప్పాను మీకు, 250 1s 250 4s 1000 కదా. సో 10 × 1 అంటే 4/1. సో 4/1 వచ్చింది కదా, 4/10. సో 2 2s 4 2 5s 10 అంటే ఎంత, 2/5 వచ్చింది. నథింగ్ బట్ 0.4 మొలారిటీ డినోట్ చేస్తామని చెప్పాను కదా. సో దట్స్ వాట్ అన్నమాట. అండ్ అగైన్ ఇక్కడ చూడండి 36.5 grams ఆఫ్ HCl డిజాల్వ్డ్ ఇన్ 1 ml. ఇది మిల్లీ లీటరే, ఇది ml అనమాట ఆఫ్ సొల్యూషన్. సో వాల్యూమ్ ఎంత అనుకోమంటుండ అనమాట. సో ఫస్ట్ అనేది మనకు బేసిక్ ఫార్ములా ఇస్తే అందులో నుండి ఆల్ ద ఫార్ములాస్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో M = weight/GNW అంటే ఇది ఎంత, ఎన్నే కదా, నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములానే కదా, N × మిల్లీ లీటర్స్లో ఉంది కాబట్టి 1000/V ఇన్ మిల్లీ లీటర్స్. సో మనకి ఏం అనుకోమంటుండు, ఇక్కడ చూడండి వాల్యూమ్ అనుకోమంటుండు, అంతే కదా.
వి ఇన్ ఎంఎల్, ఫైండ్ ద వాట్ ఈస్ ద వి ఇన్ ఎంఎల్. సో ఈ విని తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఈ ఎం అనేది ఇటు సైడ్ వస్తుంది అనమాట. సో W/GNW ఇంటూ 1000 బై మొలారిటీ. మనకు మొలారిటీ ఇచ్చిండా? సారీ గైస్, దిస్ ఇస్ ద మొలారిటీ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి 1 ml అని ఉంది, 1 ml అని ఉంది కదా. సో ఇది అనేది మొలారిటీ అనమాట. ఎస్, 1 m అనేది మొలారిటీ సొల్యూషన్ అనమాట. సో ఈ మొలారిటీని యాజ్ ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోండి. వెయిట్ ఎంత ఇచ్చిండు? 36.5 grams. GNW మనకి HCl, GNW ఎంత? హెచ్ అనేది ఎంత? హెచ్కి ఎంత? 1. సిఎల్కి ఎంత? 35.5. రెండింటిని ప్లస్ చేస్తే ఏమవుతుంది? 36.5 అవుతుంది. సో అదే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ అన్నమాట. సబ్స్టిట్యూట్ చేసుకోండి, క్యాన్సిల్ అవుతుంది. 1000/1 మొలారిటీ అవుతుంది. అది ఎంత? 100 ml అన్నమాట. సో అలా చూసుకొని 1 జా 100 జా ఏంటిది? మిల్లీలీటర్స్. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. వాల్యూమ్కి యూనిట్స్ మిల్లీలీటర్స్. సో యాక్చువల్గా క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి చూడండి, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే క్యాలిక్యులేట్ మొలారిటీ ఆఫ్ 10.6% Na2CO3 సొల్యూషన్ అన్నమాట. మొలారిటీ కనుక్కోమంటుండు. సో ఇక్కడ ఏంటంటే మనకి పర్సంటేజ్ ఇచ్చిండు కదా. ఈ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఈజీ ఫార్ములా ఉందన్నమాట. అంటే ఒక ట్రిక్, ఒక హింట్ లాగా అనమాట. ఏంటంటే పర్సంటేజ్ ఇంటూ 10/GNW. సింపుల్ ట్రిక్ అన్నమాట. ఇది వచ్చింది అనుకోండి, మీకు మొలారిటీ వస్తుంది ఈజీగా. పర్సంటేజ్లో ఇస్తే చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ ఇంటూ 10/GNW. సో దీనికి GNW ఎంత అని చెప్పిన నేను? 106 అని చెప్పిన. 10.6 ఇంటూ 10, యా ఇది ఇటు సైడ్ వస్తే 106. 106/106 ఎంత? 1 మొలారిటీ. నథింగ్ బట్ మోల్స్ అనమాట. లైక్ మోల్స్ పర్ గ్రామ్, ఐ థింక్ సో. ఎస్. ఇంకో చూసుకోండి, హౌ మెనీ మోల్స్ ఆఫ్ KCl ప్రజెంట్ ఇన్ 100 ml ఆఫ్ మొలారిటీ ఇచ్చాడు. చూసుకోండి ఇక్కడ మనకు జస్ట్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే స్మాల్ ఎన్ని అనుకోమంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చిండు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా. M = W/GNW ఇంటూ 1000 ml కాబట్టి 1000 V ఇన్ మిల్లీలీటర్స్. బట్ ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఈ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కదా. M = N/V అంతే కదా, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాము. సో N అంటే ఏంటి? W/GNW అనమాట. అండ్ అగైన్ V అంటే ఏంటి? డైరెక్ట్ V సరా 1/V. బట్ ఇది మిల్లీలీటర్స్లో ఉంటే 1/1000 వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ అనమాట. సో లైక్ దట్ అనమాట. సో చూసుకొని మీరు ఫార్ములాస్ అయితే రాసుకోండి. బట్ కన్ఫ్యూజ్ అయితే కాకండి, ఈజీగానే ఉంది కదా, నో నీడ్ టు బీ ప్యానిక్. ఓకే, ఏం లేదు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సో దట్ ఇక్కడ ఎన్ అనేది డివిజన్లో ఉంది కదా, ఇది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్లో అవుతుంది. ఎం అనేది M ఇంటూ వాల్యూమ్. అంటే M ఎంత ఇచ్చిండు? 3 మీ మొలారిటీ 100. 3 ఇంటూ ఇదంతా మనకి ఇది వాల్యూమ్ కదా, మనల్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనుకోమంటుండు. వాల్యూమ్ని మనము లైక్ లీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. 100 ml = 0.1 లీటర్ అన్నమాట. 1000 ml = 1 లీటర్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? 100 ml ఇచ్చిండు, అంటే లీటర్స్లో 0.1 లీటర్. అదే 1000 milliliters = 1 లీటర్. సో అట్లా చూసుకోండి గైస్. సో 3 ఇంటూ 0.1 = 0.3 మోల్స్ అవుతుంది అనమాట. ఇన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది మనకు ఈ పర్టికులర్ సొల్యూషన్లో అంటే KClలో ఉన్నదని అర్థం. అండ్ అగైన్ మీరు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ 150 ml ఆఫ్ ఇంత మొలారిటీ ఇచ్చిండు. NaOH సొల్యూషన్ ఈజ్ డైల్యూటెడ్ అప్ టు 250 ml. సో వాట్ ఈస్ ద మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో నేను డైల్యూషన్కి ఏం చెప్పినా దాని యొక్క రిలేషను ఇనిషియల్ వాల్యూస్ = ఫైనల్ వాల్యూస్. M1 V1 = M2 V2 ఫర్ డైల్యూషన్ పర్పస్. మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, డైల్యూషన్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రిలేషన్. సో M1 ఎంత ఇచ్చిండు? 0.1 ఇచ్చిండు. లైక్ V1 ఎంత ఇచ్చిండు? 150. ఇక్కడ చూడండి V2 ఎంత? 250. మనల్ని ఏం కనుక్కోమంటుండు?
ఇంకో అంటే ఈ M2 అనేది మనకు రిమైనింగ్ ఉంది కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండే, అదే మొలారిటీ. ఎస్, ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. 150 M ప్లేస్లో M వేసుకోండి, V ప్లేస్లో V వేసుకోండి. ఇట్లా క్యాలిక్యులేట్ చేయండి, మీకు 0.06 మొలారిటీ అనేది M2 ఇస్ నథింగ్ బట్ అంత వాల్యూ వస్తుంది అనమాట. అండ్ అగైన్ ఇక్కడ చూసుకోండి 1000 ml ఆఫ్ 0.2 ml మొలారిటీ సొల్యూషన్. దెన్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. మనకి ఏమని తెలుసు, M ఈక్వల్స్ టు N/V అని తెలుసు. సో మనకు N అంటే ఏంటో కూడా తెలుసు, అదేంటిది వెయిట్ బై GNW. బట్ ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటుండు, మోల్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. దెన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్. సో మోల్స్ అంటే ఏంటి, దాని ఫార్ములా ఏంటి, M/V. మనకు మొలారిటీ ఎంత ఇచ్చిండు, 0.2 కదా. అండ్ ఇక్కడ V ఎంత ఇచ్చిండు, V ఇది మిల్లీలీటర్స్లో, లీటర్లో 1000 ml నేను ఏమని చెప్పినా ఇక్కడ ఆల్రెడీ 1000 ml ఈక్వల్స్ టు 1 లీటర్ కదా. ఎస్, సో 0.2 మోల్స్ అనమాట, మోల్. లైక్ అట్లా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి H2SO4 సొల్యూషన్ ఇచ్చిండు, ఇంత వెయిట్ ఇచ్చిండు, అండ్ ప్రజెంట్ ఇన్ 2 లీటర్స్ అనమాట, 2 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్. సో దాని యొక్క మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఫస్ట్ H2SO4 యొక్క ఏం తెలవాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే కదా మొలారిటీ ఫామ్లో, సబ్స్టిట్యూట్ చేసుకోండి, వేసుకోండి, వస్తుంది అంతే. అండ్ అగైన్ 10th క్వశ్చన్ చూసుకుంటే, సో ఈ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు గెట్ 100 ml ఆఫ్ 0.5 మొలారిటీ NaOH టు గెట్ ఇంత అని ఇచ్చిండు. సో ఇక్కడ ఏమని ఇచ్చిండు, హౌ మచ్ వాటర్. మచ్ వాటర్ అంటే ఏంటి, వాటర్ అంటే వాల్యూమ్ కదా, అదొకటి. సో ఇక్కడ ఏం కనుక్కోమంటుండు, V2 అనుకోమంటుండు. సో ఈ రిలేషన్ అంతే, సింపుల్ ఫార్ములా ఇది, M1V1 ఈక్వల్స్ టు M2V2. మొలారిటీ, వాల్యూమ్, ఇనిషియల్ వాల్యూస్ ఈక్వల్స్ టు ఫైనల్ వాల్యూస్ అనమాట. సో M1 ఎంత ఇచ్చిండు, 0.5, V1 ఎంత ఇచ్చిండు, 100. అండ్ అగైన్ ఇక్కడ M2 ఎంత ఇచ్చిండు, ఇక్కడ చూడండి 0.2 ఇచ్చిండు. V2 ఇయ్యలే అంటే అదే కనుక్కోమంటుండు కదా. సో వేసుకోండి, అట్లా వేసుకోండి. అలాంటప్పుడు ఈ M2 అనేది ఇచ్చిండు కదా, V2 అనేది ఇయ్యలే కదా, ఇది ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే ఏమైతే డివైడ్ అవుతుంది. మనకి ఏం కావాలి, మొలారిటీ ఇచ్చిండు కదా. సో మనం ఈ ఫామ్లో వేసుకోవాలి, M ఈక్వల్స్ టు V1 M1/V2. సో మనకి అప్పుడు మనకు వస్తుంది అనమాట. సారీ, ఇది M2, ఇది V2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో V1 వాల్యూ వేసుకోండి, M1 వాల్యూ వేసుకోండి, అండ్ క్యాలిక్యులేట్ చేయండి, 250 ml వస్తుంది. మనకు ఎంత వాటర్ యాడ్ అయ్యా అనేది V2 మైనస్ V1 చేస్తే మనకు 150 ml అనేది వస్తుంది అనమాట. క్వశ్చన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. లైక్ ఇంకో మోడల్ చూసుకుంటే, ఫైండ్ ద మొలారిటీ ఆఫ్ ఏ మిక్స్డ్ సొల్యూషన్ ఫార్మ్డ్ బై యాడింగ్ 250 ml ఆఫ్ 0.2 M నథింగ్ బట్ మొలారిటీ NaOH టు 100 M. ఇక చూడండి మనకు అదే రిలేషన్, మళ్ళా మనకి ఇట్లా 2 M వాల్యూస్, 2 వాల్యూమ్ వాల్యూస్, ఆర్ ఎల్స్ డైల్యూషన్ అని డైరెక్ట్ ఇచ్చిండు అనుకోండి, మనకి ఏం రిలేషన్ గుర్తు రావాలి, ఇది డైల్యూట్ సొల్యూషన్ యొక్క రిలేషన్ గుర్తు రావాలి, M1V1 ఈక్వల్స్ టు M2V2. బట్ ఇక్కడ ఏం అడిగాడు, మిక్స్డ్ సొల్యూషన్ అనుకోమన్నాడు. ఫైండ్ ద మిక్స్డ్ సొల్యూషన్. మిక్స్డ్ సొల్యూషన్కి మనకు ఫార్ములా ఏంటంటే MF అంటే మిక్స్డ్ సొల్యూషన్ అన్నమాట. ఏంటంటే M1V1 ప్లస్ M2V2/V1V2. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి గైస్, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మిక్స్డ్ సొల్యూషన్కి. ఇక్కడ చూడండి మిక్స్డ్ సొల్యూషన్ అని ఇచ్చిండు అనుకో, మనకి ఈ ఫార్ములా అనేది గుర్తు రావాలి, M1V1 ప్లస్ M2V2/V1+V2. యాజ్ ఇట్ ఈజ్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 0.29 మొలారిటీ అనేది వస్తుంది అనమాట. సో మనకు అనేది ఇక్కడతోని మనకు మొలారిటీ కాన్సెప్ట్ అనేది అయిపోయింది. ఏం లేదు, మొలారిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అంటే ఎంత, M ఈక్వల్స్ టు లైక్ మొలారిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ అగైన్ ఎన్ రావాలంటే GNW రావాలి. సో అట్లా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది గుర్తుపెట్టుకొని చేసుకోండి గైస్. సో మనం అనేది ఇది అనేది పార్ట్ 1 లాగా కన్సిడర్ చేసుకుందాము. డే 1లో
డే 4లో మన కెమిస్ట్రీ డే 4 సిరీస్లో దిస్ ఈజ్ అ పార్ట్ 1 అన్నమాట. సో పార్ట్ 2లో నార్మాలిటీ గురించి డిస్కస్ చేసుకుందాము. సో వీ హ్యావ్ డన్ విత్ ద మొలారిటీ కాన్సెప్ట్ అన్నమాట. ఏం లేదు, ఇగో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మిక్స్డ్ సొల్యూషన్స్కి అయితే ఎట్లుంటుంది, ఈ సొల్యూషన్స్కి అయితే ఎట్లుంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి, ఎన్ అంటే ఎంత, W/GNW. ఈ GNW తెలవాలి ఫస్ట్. GNW తెలవాలంటే వాటి ఫిక్స్డ్ వాల్యూస్ అన్న గుర్తుపెట్టుకోండి, లేకపోతే అట్లా కాన్సెప్ట్ అన్న గుర్తుపెట్టుకోండి. అండ్ అగైన్ మొలారిటీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, N/V ఇన్ లీటర్స్. అది లీటర్స్లో ఇచ్చినప్పుడు. అదే మనకు మిల్లీ లీటర్స్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 1000/V ఇన్ మిల్లీ లీటర్స్ అనమాట. లైక్ అది డైల్యూట్ సొల్యూషన్ అంటే ఎంత, M1V1 = M2V2. మిక్స్డ్ సొల్యూషన్ అయితే ఎంత, M1V1 + M2V2/V1 + V2. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మనం ఇంకా డే 4 సిరీస్లో పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాము. దట్ ఈస్ అబౌట్ నార్మాలిటీ అనమాట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. ఇఫ్ ఎనీ డౌట్స్ కామెంట్ బిలో. అండ్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఇఫ్ ఎనీ డౌట్స్ జస్ట్ పింగ్ మీ, లెట్ మీ నో ఇఫ్ ఎనీ డౌట్స్. ఓకే గైస్, సో లెట్స్ ఎండ్ అప్. బాయ్ గైస్.